హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలండి. అండ్ ఈరోజు మీకు రీడింగ్లో ఈ వారం అంతా కూడా మీకు రిలేషన్షిప్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, మీ పార్ట్నర్ గురించి మీరు చాలా ఈగర్గా అండ్ జెన్యున్గా మీరు వెయిట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మనిషి మారి మీ లైఫ్లోకి తిరిగి వస్తారు, లేదనంటే మీకు ఏదో ఒకటి ఒక విషయం అయితే అంటే తేల్చుకోవాలని చెప్పేసి అనుకోవడము, ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి మీ మీ మనసులో. అయితే మీ పార్ట్నర్ అసలు ఈ వారం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు మీ గురించి, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారా, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తున్నా, రెగ్యులర్గా వాచ్ చేస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెజినేట్ అయ్యే వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు ఆ వీడియోలో వచ్చే ఫ్యూచర్ ఆన్సర్స్ యూనివర్స్ ద్వారా ఏవైతే వస్తున్నాయో అవి మీకు తెలుస్తాయండి. ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేది మీకు క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ అనేది మీ లైఫ్లో మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నా కూడా పర్సనల్ రీడింగ్కి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. క్యారీర్, రిలేషన్షిప్, లవ్, మ్యారేజ్, అలాగే మీకు ఫైనాన్షియల్ ఎనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే మీరు పర్సనల్ రీడింగ్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో ఈరోజు ఈ వారంలోనండి, ఈ వారం అంటే ఈ రోజు నుంచి మీకు ఈ నెక్స్ట్ 7 డేస్లో ఏ విధంగా ఉంటుంది, పర్సనల్గా రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాము. దానికంటే బిఫోర్ ఈ ఏంజిల్ ఆన్సర్స్ కూడా చూద్దామండి. ఈ వీక్ మీకు ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ లైఫ్కి సంబంధించి. ఓకేనా? సో మీ లైఫ్కి సంబంధించి మీకు ఒక గైడెన్స్ అనేది ఉండాలి కదా, తెలియాలి ఈ వారం అంతా కూడా మీ లైఫ్లో ఎలా జరుగుతుంది ఏంటనేది తెలియాలి. సో క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా మీకు ఎలా ఉండబోతుంది, దానికి యూనివర్స్ మీకు ఏం ఆన్సర్ ఇస్తున్నారు అనేది చెక్ చేద్దాం. ఓకే. ఎంతసేపు మీ పార్ట్నర్ గురించే తెలుసుకోవడం కాదండి, మీ జీవితంలో కూడా ఏం జరుగుతుంది, ఏం జరగాలనేది కూడా తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు. మీరు ఏం చేయాలో అనేది మీకు ఒక అవగాహన కూడా వస్తుంది. కాబట్టి ఎంతసేపు మీ పర్సన్ గురించి ఆలోచనలు కాదు, మీ గురించి కూడా మీరు కూడా సెల్ఫ్ లవ్ చేసుకోండి. ఈ రీడింగ్స్లలో మీకు సంబంధించిన రీడింగ్ కూడా వచ్చేలాగా మీరు చూసుకోండి. ఓకేనా? తెలుసుకోవాలి మీ పార్ట్నర్ గురించి. మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, సపరేషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా వరకు మిమ్మల్ని మీరు ఎంత ఇష్టపడుతున్నా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడట్లేదు, దగ్గర ఉండి కూడా మీతో సరిగ్గా ఉండడం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్లనే కదా మీ టారో రీడింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయి. అండ్ మీకు అసలు అన్నోన్గా సడన్గా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. అంటే ఏంటంటే మీరు ఎంతో సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో, ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఆన్సర్ కావాలనుకుంటున్నారో అప్పుడు మీకు ఈ వీడియో సడన్గా మీకు కనెక్ట్ అవుతాయండి, కనిపిస్తాయి. మీకు క్యాప్షన్స్ అవి మీరు చూసి వెంటనే మీరు క్లిక్ చేసి ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకు అనిపిస్తుంది కదా, అరే నా లైఫ్కి సంబంధించింది ఇంత క్లియర్గా ఎలా వస్తుంది, ఎలా వస్తున్నాయి అసలు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు, అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకు సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏమైతే అనుకుంటామో అది మనకి యూనివర్స్ నుంచి కనెక్ట్ అవుతుంది. మీరు ఏ ఆన్సర్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ ఆన్సర్ ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తుంది. చాలామందికి అది తెలుసుకోలేకపోతున్నారండి. యాక్చువల్గా ప్రతి ఒక్క క్వశ్చన్స్ మన మైండ్లో ఏవైతే ఉంటాయి అవి ఇండికేషన్స్ అనేటివి వస్తుంటాయి, ఏదో ఒక రూపంలో ఉంటాయి. కానీ నాకు తెలుసుకునే ఆ పవర్ అనేది మనకి రావాలంటే మనం మెడిటేషన్ చేసుకుంటే కూడా క్లియర్గా మనకు తెలుస్తాయండి. ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా ప్రతిదీ దానికి ఆన్సర్ ఉంటుంది. అది మనకి యూనివర్స్ ఖచ్చితంగా తెలియజేస్తుంది, అది ఏదో ఒక రూపంలో తెలియజేస్తుంది. సో అది ఎవరైతే ఎక్కువగా స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రం తొందరగా క్లియర్గా అర్థమవుతుంది. కొద్దిమందికి అయితే తెలుస్తుంది కానీ అది అదో కాదా అన్న ఒక డౌట్ ఉంటుంది. ఇలాంటివి అనమాట. ఇది కొంచెం లెంగ్తీ అవుతుంది నేను దాని గురించి అంతా చెప్తూ ఉంటే. మీకు ఇది రిలేషన్షిప్కి సంబంధించింది కాబట్టి నేను ఈ రీడింగ్ చేయాలి కాబట్టి ఇదే చెప్తున్నాను. బట్ ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నాను మీకు ఎలా తెలుసుకోవచ్చు అనేది. ఓకే. సో ఇప్పుడైతే మనం చూద్దామండి ఏంజిల్ ఆన్సర్స్ అసలు ఏమున్నాయి. ఏంజిల్ స్పిరిట్స్, ఏంజిల్స్ ఎప్పుడు మన చుట్టే ఉంటాయి, మీకు తెలుసో లేదో. ఏంజిల్స్ అనేవి ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియన్ అండి, రిలీజియన్కి సంబంధం లేనిదే యూనివర్స్. యూనివర్స్ అంటే విశ్వం. సో విశ్వం అంటే మనం ఇక్కడ ఈ భూమి పైన యాజ్ ఏ హ్యూమన్గా మనం ఉన్నాం కదా. సో మనకి యూనివర్స్ అనేది మనకు ఒక గాడ్ అనుకోండి, గాడ్ అని చెప్పొచ్చు. లేదు గాడ్ అని మీరు నమ్మకపోతే ఒక యూనివర్స్ అనేది ఏమంటామంటే ఒక పవర్ అనుకోండి మీరు ఇంకా. సో ఇప్పుడు చూద్దామండి ఏంజిల్స్ అసలు మీకు మీ చుట్టూ ఉన్న మీ ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి కూడా మీ 1 వీక్కి మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నాయి ఈ వీక్ అనేది చూద్దాం. సో ఏంజిల్స్ ప్లీజ్ గైడ్
టు ద వ్యూవర్స్ ఈ వీక్ అంతా కూడా వీళ్ళకి ఎలా ఉంటుంది. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్. ట్రస్ట్. సో ఇక్కడ ఈ వారం అంతా కూడా ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఏంటంటే నమ్మడం అండి. ఓకేనా? నమ్మకం. నమ్మకం ఉంచండి. మీరు ఏది చేస్తున్నా సరే, మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ట్రస్ట్ చేయండి. ఎస్. ఎస్ అంటే ఏంటి? ట్రస్ట్ చేయండి. మీరు 100% మీరు నమ్మకం ఉంచుకోండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే జరగాలనుకుంటున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని నమ్మకంగా మీరు నమ్మండి. ఇది చూడండి, ఇదంతా కూడా ఇది మెడిటేషన్. నేను ఇందాక కూడా మీకు అది చెప్పాను కదండి. సో మెడిటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ పవర్. ఇట్ గివ్స్ యూ ద పవర్. ఇట్ గివ్స్ యూ ద పవర్ అండ్ ఇట్ గివ్స్ యూ పాజిటివిటీ. మీ లైఫ్లో ఒక పాజిటివిటీ అనేది ఇస్తుంది త్రూ మెడిటేషన్. అండ్ నమ్మకం అండి. మనం నమ్మితే ప్రతిదీ కూడా జరుగుతుంది. మనం నమ్మకం అనేది లేకుండా ఉంటే ఏది జరగదు. మీరు ఏది అనుకున్నా సరే దానిపైన నమ్మకం ఉంచండి. నమ్మకం ఉంటేనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. నమ్మకం లేకుండా మనం ఏది చేయలేమని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో ఈ వారం మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది, నమ్మండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారు. రైట్? సో ఇప్పుడైతే చూద్దామండి, మరి మీ పార్ట్నర్ అసలు మీకు ఈ వారం అంతా కూడా మీ గురించి మీ పార్ట్నర్ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో కూడా చెక్ చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ నాది. అందరూ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అదే మాకు ఇచ్చే గ్రాటిట్యూడ్. ఓకే? నాకు ఇచ్చే గ్రాటిట్యూడ్ ఏంటి మీకు ఈ వీడియోలో అంటే కామెంట్స్, మంచి కామెంట్స్ పెడుతున్నారు అందరు కూడా. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అందరు కూడా చక్కగా మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చాలా జెన్యున్గా మీరు కామెంట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. నెగిటివ్గా పెట్టినా పాజిటివ్గా పెట్టినా ఓకే. నెగిటివ్గా పెట్టారని నాకేం కోపం రాదండి. ఎందుకంటే ఏదైతే మీ మనసులో మీరు అనుకుంటున్నారో అదే మీరు అక్కడ కామెంట్ రూపంలో పెడుతున్నారు. నాకు నచ్చకపోతే నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే? చూద్దామండి, మరి ఈరోజు యూనివర్స్ ద్వారా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి రీడింగ్లో చెక్ చేద్దాం. నైట్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పార్ట్నర్. ఈ వారం అంతా కూడా మీకు సంబంధించిన చాలా విషయాలని గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్. ద ఫూల్ కార్డ్ అండి. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని చేరుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. చూద్దాం. ఇది ఎవరైనా సరే, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, అంటే లవర్స్ కానివ్వండి, మ్యారీడ్ అన్మ్యారీడ్ కపుల్స్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ పీపుల్. జస్టిస్, మళ్ళా జస్టిస్ కూడా కోరుకుంటున్నారు. ఏదో జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. దేనికి సంబంధించి కోరుకుంటున్నారో చూద్దామండి. సో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్. చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పార్ట్నర్. సో ఇంకా ఏంటి వీళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంకా. సో ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసాను. చూద్దాం మనకి యూనివర్స్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారో. 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అంటే, మీ పార్ట్నర్ మీతో సపరేషన్ అయినప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోవడమే కాదు, మీకు సంబంధించిన చాలా విషయాలను కూడా, ఆ బ్యాగేజ్ని కూడా మోసుకొని వెళ్తున్నారండి మీ పార్ట్నర్. అంటే మీతో గొడవ పడినప్పుడు మీతో జరిగిన మంచి క్షణాలు, అలాగే మీతో గొడవ పడినప్పుడు వాళ్ళ మనసులో మీ కోపం కూడా క్యారీ చేసుకెళ్తున్నారు. మీతో గడిపిన క్షణాలు ఆనందకరమైన క్షణాలు అనుకోండి, లేకపోతే మీరిద్దరు స్పెండ్ చేసిన మంచి మూమెంట్, టైమింగ్స్, ఎక్కడెక్కడ మీరు తిరగడం కానివ్వండి, లేకపోతే మీరు కలిసి ఎక్కడైతే ఎంజాయ్ చేశారు మీ జీవితంలో, మీరు ఎక్కడైతే చాలా హ్యాపీగా గడపగలిగారు టైమ్, ఇవన్నీ కూడా అండి. సో మీ పార్ట్నర్ మీతో గడిపిన మంచి క్షణాలని, బ్యాగేజ్ని మోసుకెళ్తున్నారు. అలాగే మీతో గొడవ పడిన క్షణాలు, అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా మీ ఇద్దరి లైఫ్లో జరిగిన రెండింటిని కూడా చాలా భారంగా దూరం అవ్వాల్సి వచ్చింది మీ పార్ట్నర్ మీ నుంచి అని చెప్పి చెప్తున్నారు. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చిందండి, నేను అందుకని చెప్తున్నాను మీకు. సో ఇక్కడైతే ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కంప్లీట్లీ మీ పార్ట్నర్ ఒంటరిగా ఉన్నారండి. ఒంటరిగా ఉండడం అంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. మీ ప్రేమని వాళ్ళు మిస్ అవుతున్నారండి. ఇక్కడ మీ ప్రేమని, మీతో గడిపిన ఆ క్షణాలను కూడా వీళ్ళు చాలా వరకు మిస్ అవుతున్నారు. మీ ప్రేమని మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. అండ్ మీ గురించి ఆలోచిస్తూనే ఈ వారం అంతా కూడా గడుపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు జాబ్ చేస్తున్నా, లేదు హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే ఎందుకంటే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, వాళ్ళు జర్నీ చేస్తున్నా, లేకపోతే జాబ్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా పని చేస్తున్నా, నైట్ పడుకుంటున్నా, ఎప్పుడైనా సరేనండి, ఎనీ మూమెంట్, డే టైం మొత్తం వాళ్ళ మైండ్లో కంప్లీట్లీ మీ ఆలోచనలతోనే వాళ్ళు గడపడం
జరుగుతుంది ఈ వారం. ఇక్కడ కప్స్ అంటే ఏంటంటే అండి, ఎమోషన్స్. సో ఎమోషన్స్ అంటే ఒక పాజిటివ్ మూమెంట్స్ విచ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. అంటే మీరు మీ పార్ట్నర్ కలుసున్నప్పుడు ఏదైతే మీరు మాటలు మాట్లాడుకోవడము, మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా అనుకోవడము, లేకపోతే మిమ్మల్ని ఒకరికొకరు ఎంత ఇష్టపడేవాళ్ళో మీకు చెప్పుకోవడము, మెసేజెస్లలో మీరు ఒకరికొకరు ఎలాగా అనుకునేవాళ్ళు అంటే ఫ్లర్టింగ్ అనుకోండి, ఇంకా అది ఒక ఫ్లర్టింగ్ మూమెంట్స్ అనుకోండి, వీడియోస్ షేర్ చేసుకోవడం అనుకోండి, తిట్టుకోవడం అది కూడా కొంచెము మెసేజ్లలో లేకపోతే ఫోన్లలో మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఒక్కోసారి మీరు ఆ, ఏదైనా విషయం పైన గొడవ పెట్టుకున్నా కూడా అది మేబీ వీళ్ళ మంచికి మీరు చెప్పుంటారు, లేకపోతే మీ మనసులో ఏదైతే ఉందో అది ఓపెన్గా మీరు చెప్పేసి ఉంటారు, మీరు అడుగుంటారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే అప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళు ఆన్సర్ లేక, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక మీతో కావాలని గొడవ పెట్టుకోవడం జరుగుంటుంటుంది. లేదంటే ఆ సిచ్యువేషన్‌లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కూడా ఆ విధంగా మీతో బిహేవ్ చేసుంటారు. బిహేవ్ అంటే మీతో అలా మాట్లాడుంటారండి. అంటే గొడవ దాకా వెళ్ళిపోవడం మీకు పార్ట్నర్‌కి. సో, ఇలాంటివి మంచి మూమెంట్స్, మంచి పాజిటివ్ మూమెంట్స్ వీళ్ళు క్యారీ చేస్తున్నారు. అలాగే నెగెటివ్ మూమెంట్స్ క్యారీ చేస్తున్నారు కదా! సో, అవే గుర్తుకు రావడం గూడా. ఈ గుర్తుకు రావడం గూడా ప్రతీదీ మంచి విషయాలు, చెడు విషయాలు ప్రతీదీ. ఎక్కడ చూసుకున్నా ఇక్కడ ఏంటి అట్ ది ఎండ్ అంటే మీ గురించి వీళ్ళ ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి 24/7. మార్నింగ్ గానీ, నైట్ గానీ, మధ్యాహ్నం గానీ, ఎనీ టైమ్. కంప్లీట్‌లీ ఇక్కడ మీ ఆలోచనలతో వీళ్ళు గడుపుతున్నారు. బాధ అయితే పడుతున్నట్టుగా కూడా క్లియర్‌గా కనిపిస్తుందండి. వాళ్ళు అన్నీ మిస్ అయిపోయినట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడైతే 4 ఆఫ్ స్వార్డ్స్. సో, ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అంటే వీళ్ళైతే క్లియర్‌గా అర్థం అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకేంటంటే ఎంతో మంచిగున్న లైఫ్ అండి. యాక్చువల్‌గా మీరు మీ పార్ట్నర్ ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉండేది. సో, దాన్ని వీళ్ళు మీరైనా దూరం చేసుంటారు, మీ పార్ట్నర్ అయినా దూరం చేసుకొనుంటారు. ఎందుకంటే అండి, ఇక్కడ మీరు మీ పార్ట్నర్ ఆర్గ్యుమెంట్స్ అనేవి హీట్ మూమెంట్ దాకా వెళ్ళిపోయినాయనుకోండి, మాటలు ఎక్కువగా ఎళ్ళిపోతాయి. అవి ఎక్కడి దాకా ఎళ్ళిపోతాయంటే ఒకరికొకరు ఇగ మొహాలు గూడా చూసుకోకున్నంత దూరం వెళ్ళిపోతాయన్నమాట మాటలు. ఒకరికొకరు మాట్లాడుకోనంత వరకు. అండ్ ఎంత ఫోన్‌లు చేసినా మళ్ళా మీరు రిప్లై ఇవ్వట్లేదనంటే, ఆ టైంలో మీకు గూడా అనిపిస్తది. ఛీ! నాకు ఇగ వద్దు, ఈ పర్సన్ వద్దు, ఈ మంచోళ్ళు కాదని మీకు గూడా అనిపించొచ్చు. కానీ నిదానంగా తర్వాత మనము ఆ హీట్ మూమెంట్ మనం మైండ్‌లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా అలా టైం వెళ్ళే కొద్దీ అప్పుడు ఏమనిపిస్తుందంటే, మీ అంత మీరు మేబీ కాల్ చేసుంటారు వీళ్ళకి. లేదంటే మీ పర్సన్ మీకు కాల్ చేసుంటారు. కానీ ఆ టైంలో కొంచెం ఆ ఈగో ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటది గదా! స్ట్రెస్ అనేది ఉంటది. సో, ఆ టైంలో మీకేమనిపిస్తది, వీళ్ళు కాల్ చేసినా కూడా మీకు లిఫ్ట్ చేయబుద్ధి గాదు. వాళ్ళు కాల్ చేసిన మీరు కాల్ చేసినా వీళ్ళకి లిఫ్ట్ చేయబుద్దు. ఫోన్ లిఫ్ట్ చేయబుద్ధి గాదు, మాట్లాడబుద్ధి గాదు. ఆ మొమెంట్ స్పేస్ కోరుకుంటారు. సో, ఆ టైంలో కంప్లీట్‌లీ ఒక స్పేస్ కావాలి. నాకసలు ఈ కొద్ది రోజులు నాకు బ్రేక్ కావాలన్న ఆ టైం అనిపిస్తుంది. అండ్ మాట్లాడాలన్నా కూడా చిరాకనిపిస్తది. సో, అది కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో, ఇవన్నీ కూడా ఎంతో మంచిగా గడిపిన ఆ టైంలో మీరు మళ్ళా కాల్ చేసినా కూడా వీళ్ళు మాట్లాడలేదు అంటే, ఆ టైంలో నాకు ఇలా ఉంది సిట్యుయేషన్. అందుకనే నేను నీతో మాట్లాడలేకపోయాను. బట్ ఇప్పటికి కూడా నాకు నువ్వు తిట్టిన తిట్లు నాకు గుర్తొస్తున్నాయి. లేకపోతే థర్డ్ పార్టీ లైఫ్‌లో నేనున్నందుకు నువ్వు మంచి పర్సన్ అయినా కూడా నిన్ను దూరం చేసుకున్నాను. ఈ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ వల్ల నేను నిన్ను దూరం చేసుకోవడం జరిగింది. అప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు. అండ్ నీతో ఉన్నప్పుడు నా లైఫ్ చాలా బాగుండేది. బట్ ఇప్పుడు నాకు అన్ని రకాలుగా ఇబ్బందులైతే పడుతున్నాను నేను. ఒకటి వాళ్ళతో ఒకటి ప్రేమ అనేది మిస్ అవుతున్నాను. ఎమోషనల్‌గా వాళ్ళు అసలు నాకు నువ్విచ్చినంత ప్రేమ, నువ్విచ్చినంత కేరింగ్ వాళ్ళు నాకు ఇవ్వడం లేదు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు అలాంటి ఫైనాన్షియల్‌గా కూడా నేను డిపెండ్ ఉండాల్సొస్తుంది. ఇట్లాగ అన్ని రకాలుగా అయితే ఈ నరకాలైతే వీళ్ళకి క్లియర్‌గా కనిపిస్తున్నాయని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నారు మనసులో అండి. మనసులో వాళ్ళు అనుకుంటున్నారు. చాలా మంచి పర్సన్‌వి నువ్వు. నేను కలిసున్నప్పుడు చాలా బాగుండేది జీవితం. ఓకే. చిన్న చిన్న గొడవలు జరుగుంటాయి. ఆహ్, ఏదన్నా ఉన్నా గూడా నువ్వు ఓపెన్‌గా నాకు చెప్పేవాళ్ళు. నేను నీకు ఓపెన్‌గా చెప్పేవాడిని. కానీ ఇప్పుడు దూరం పెరిగిన తర్వాత నీతో నేనేం షేర్ చేసుకోలేకపోతున్నాను. అండ్ థర్డ్ పార్టీతో కూడా నేను షేర్ చేసుకునేంత వాళ్ళు నాకంత స్పేస్ కూడా ఇవ్వట్లేదు. అంత డామినేషన్‌తో కూడా వీళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా క్లియర్‌గా మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. మంచి మిస్ అయిపోతున్నారండి. మంచి టైము మీతో జీవితం బాగుండేది. బట్ ఇప్పుడు నేను అదంతా మిస్ అయిపోతున్నానని చెప్పేసి ఈ వారమంతా కూడా మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచించుకోవడము అండ్ మీతో అన్న
ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా మేబీ మీరు ఉండొచ్చండి. మీరు అన్ని రకాలుగా అనుకుని ఉంటారు కదా! ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకుని ఉంటారు కదా! సో, ఇలాగ ఫ్యూచర్ గురించి కూడా వాళ్ళు అనుకోవడం జరిగింది. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయని నేను కూడా అనుకోలేదు. కల్లో కూడా నేను కూడా అనుకోలేదు. బట్ నేనేం చేయలేకపోతున్నానని కూడా అంటున్నారు మీ పార్ట్నర్. సో, ఈ వారం అంతా కూడా వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, నేను అసలు ఏం చేయలేకపోతున్నాను. నేనేం నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. థర్డ్ పార్టీ వల్ల ఉండొచ్చు. లేకపోతే వీళ్ళు మీతో గొడవ పడడం వల్ల కూడా వేరే ఏ కారణాలైనా కానివ్వండి. ఏ కారణాలైనా సరే మీ పార్ట్నర్ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళు ఏ ఆలోచనలు చేయలేకుండా అలా ఆలోచించుకుంటూనే మీ గురించి ఆలోచిస్తూనే వీళ్ళు టైం అనేది గడుపుతున్నారు. గడ్డం పెరిగింది చూసారండి ఇక్కడ వీళ్ళు సరిగ్గా అవ్వలేదు కూడా. అంటే ఏంటి వాళ్ళకి నచ్చట్లేదండి. గ్రూమ్ చేసుకోవడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. గ్రూమింగ్ కూడా వాళ్ళకి నచ్చట్లేదు. గ్రూమ్ అంటే ఏంటి మనం నీట్‌గా స్నానం చేసి తయారయ్యి కొద్దిగా ఉంటాం కదండీ! నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటాం. బట్ వీళ్ళేంటంటే అలా ఉండట్లేదండి. ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు పడుకుంటున్నారో, అసలు వాళ్ళు డే టైమ్ ఏంటి, నైట్ టైమ్ ఏంటో కూడా తెలియకుండా అంత ఇదిగా వీళ్ళు లైఫ్ జర్నీ అయితే నడుస్తుందని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడైతే మీ పార్ట్నర్ యెస్ ఆఫ్ వీల్స్ అంటే ఒక మంచి బంగారు దేవుడు అనుకోండి ఇక. చాలా మిస్ అవుతున్నారు అనుకుంటున్నారనమాట. ఎంత మంచి పర్సన్‌ని నేను ఎందుకింత పిచ్చిగా నేను దూరం చేసుకున్నాను. అసలు మీరు కొట్లాడినప్పుడైనా వీళ్ళైనా తగ్గాల్సిందని వీళ్ళు అనుకుంటున్నారు. అలాగే నేను మళ్ళా అసలు అప్పుడే దూరం అవ్వకుండా అక్కడక్కడే కొద్దిగా డౌన్ అయిపోయి అంటే నేను తగ్గి కొంచెం మాట్లాడి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ నేనే తగ్గించాల్సింది. వాళ్ళు తిట్టినా సరే, లేకపోతే వాళ్ళు ఏదన్నా ఒక మాట ఎక్స్ట్రా అన్నా సరే, నేను నేను కొంచెం పేషెన్స్‌గా ఉండాల్సింది. అనవసరంగా నేను తొందరపడ్డాను. ఇప్పుడు నేను ఎట్లాగా వీళ్ళని కలవాలన్నా కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఎలా కలవాలో కూడా నాకు తెలియట్లేదు. ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు ఇప్పుడు. అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో! నన్ను మళ్ళా యాక్సెప్ట్ చేస్తారా అసలు? నేను మోసం చేసుంటాను. మేబీ నేను చాలా వరకు వీళ్ళని ఆహ్, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టుంటాను. అంటే అన్ని రకాలుగా అంటే డబ్బు పరంగా ఇబ్బంది పెట్టుంటారండి మిమ్మల్ని. మీ పైన డిపెండ్ ఉండింటారు వీళ్ళు. లేదనంటే మీకు ఎమోషనల్‌గా కూడా వీళ్ళు అంత ప్రేమ ఇవ్వలేదనుకుంటా అంతకుముందు. ఒక చూడండి ఇక్కడ అంటే ఒక హ్మ్, ఆహ్, మెటీరియలిస్టిక్ అంటాం కదండీ! సో, మీరెంత ప్రేమ చూపించినా వీళ్ళొక మెటీరియలిస్టిక్ పర్సన్ లాగనమాట. సో, మెటీరియలిస్టిక్ పర్సన్ అంటే చాలా ప్రాక్టికల్‌గా ఉండేవాళ్ళండి. ఎమోషన్స్ అన్నీ లేకుండా మీరు ఎంత ప్రేమించినా వీళ్ళసలు మీకంత వాల్యూ ఇవ్వకపోవడము, ఇలాంటివి. మీరెంతో కేరింగ్‌గా, ఎంతో ప్రేమగా మీ ప్రేమనంతా చూపించినా కూడా వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదని అర్థం. క్లియర్‌గా చెప్పాలంటే పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు పట్టించుకుంటున్నారు. ఇప్పుడు పట్టించుకున్నా ఇక్కడ మీరు లేరిక్కడ దగ్గర. అలా అని చెప్పేసి మీకు ఫోన్‌లో ఏమైనా మెసేజ్‌లు ఏమైనా చేస్తారా అంటే వాళ్ళకి ఆలోచనలు కూడా రావడం లేదు. ఒక ఇలా ఉన్నారనమాట ఇప్పుడు ప్రస్తుతం. సో, వీళ్ళకి ఆలోచనలు రావట్లేదు. వీళ్ళకేం చేయాలో కూడా వీళ్ళకి అర్థం కాని సిట్యుయేషన్ అండి ఇక్కడ. బట్ ఇవన్నిటిని కూడా దూరం చేసుకొని ఆహ్, అంటే వీళ్ళు ఇవన్నీ కూడా దాటుకొని, ఈ పరిస్థితుల నుంచి దాటుకొని ఒక మంచి స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుందాము. ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుందాము. అండ్ నేను తీసుకునే నిర్ణయానికి నాకు న్యాయం జరగాలి. నేను అనుకున్నది ఏదైతే ఉందో అది జరగాలి. జరిగితే బాగుండు. జరిగితే ఎంత బావుంటుంది. నేను అనుకున్నవన్నీ గూడా మళ్ళీ నేను దక్కించుకోగలుగుతానని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అంటే జస్టిస్ అనేది జరగాలనుకుంటున్నారు వాళ్ళ జీవితానికండి. వీళ్ళకి ఏ విధంగా అయితే జస్టిస్ కోరుకుంటున్నారో అది జరగాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అది మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ నుంచి దూరం అయిపోవాలని చెప్పేసి మీకు దగ్గరవ్వాలని అనుకోని ఏదైతే వీళ్ళు జీవితంలో పొందాలని అనుకుంటున్నారో అది జరగాలని చాలా స్ట్రాంగ్‌గా ఈ వారమంతా కూడా వాళ్ళు మేబీ దేవుడిని ప్రార్థిస్తున్నారా? స్పిరిచ్యువల్‌గా వెళ్తున్నారా? లేదంటే వీళ్ళు అడుగులు వేస్తారా? ప్రాక్టికల్‌గా ఏమైనా చేయాలని అనుకుంటున్నారో. సో, మొత్తానికైతే వీళ్ళొక జస్టిస్ అయితే కోరుకోవడం జరుగుతుంది ఈ వారం. అండ్ అలాగే ఇక్కడైతే మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, ఇదే అండి. జస్టిస్ ఏం కోరుకుంటున్నారంటే వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలని చెప్పేసి వీళ్ళు జస్టిస్ కోరుకుంటున్నారు. సో, నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఏదో డెసిషన్‌తోనే వీళ్ళు లైఫ్‌లో ముందుకు అడుగులు వేస్తున్నారండి. ఈ ఆలోచనలు చూస్తున్నారా? సో, అన్ని ఆలోచనలు చేసుకొని అంటే బాగా ఆలోచించి నిర్ణయం ఏదో తీసుకుంటున్నారు మీ పార్ట్నర్. బాగా ఆలోచించి లైఫ్‌లో ఏదో నిర్ణయం తీసుకొని ఈ లైఫ్ నుంచి బయటపడాలని మీ పార్ట్నర్ అనుకోవడం అండి. సో, ఏదైతే ఇప్పుడు ఉన్నారో ఈ లైఫ్ నుంచి ఈ లైఫ్‌లోకి రావాలని అంటే టేకింగ్ యాక్షన్ అనమాట. సో, ఏదో యాక్షన్ తీసుకోవాలని ఈ వారంలో మీ పార్ట్నర్ ఫైనల్‌గా ఒక డెసిషన్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వారం లోపల. ఈ వారం ఎండింగ్ లోపలైనా సరే వీళ్ళు ఏదో డెసిషన్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళ లైఫ్‌కి సంబంధించి. అంటే వీళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగడం కోసమనండి. అంటే మేబీ మిమ్మల్ని బాధ పెట్టుంటారు వాళ్ళు.
మేబీ మాట్లాడాలని అనుకుండొచ్చు, మేబీ మిమ్మల్ని కలవాలని అనుకుంటుండొచ్చు, మీకు మేబీ సారీ కూడా చెప్పాలనుకుంటున్నారా, లేదనంటే మిమ్మల్ని మీకు ఏదో ఒక మాటలు కమ్యూనికేషన్ ఏదన్నా కమ్యూనికేషన్ కూడా ఇవ్వాలని మేబీ అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ బిగినింగ్, ద ఫుల్ కార్డ్. సో ద ఫుల్ కార్డ్ అండ్ దిస్ కార్డ్, ఇవి రెండు చూస్తే మీకు ఒకటేనండి. దే ఆర్ టేకింగ్ ద యాక్షన్ అండ్ దే వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఈ ఫ్రీడమ్, ఈ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, అన్ని మిస్ అయిపోతున్నారు. సో ఫ్రీడమ్ కూడా కావాలని అనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి ఫ్రీడమ్ కావాలి. ఇదిగోండి జస్టిస్, ఇవన్నీ ఎందుకు కోరుకుంటున్నారు ఈ వారం అని అంటే, ఇదిగోండి ఈ ఫ్రీడమ్ కావాలి నాకు, ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ నరకం నుంచి నాకు ఫ్రీడమ్ కావాలి. అండ్ ఐ వాంట్ టు టేక్ అన్ యాక్షన్, ఫర్ దట్ ఐ నీడ్ అ జస్టిస్. ఓకే, నేను ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నానో, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దానికి నాకు అనుకున్నది జరగాలి. సింపుల్గా చెప్పాలంటే నేను అనుకున్నది ఏదైతే అనుకుంటున్నానో అది జరగాలని చెప్పి అనుకోవడం. ద ఫుల్ కార్డ్ బిగినింగ్ అండి, న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. సో నరకంలో నుంచి బయటపడాలి. నరకం అంటే ఒకటేనండి, మనకి ఇష్టం లేని జీవితంలో ఉంటే అది నరకం అంటాం కదా. సో నరకం అంటే వీళ్ళు ఏదో స్వర్గంలోనో నరకంలోనో అంటే ఇక్కడ పైన ఉన్నారని అనుకోవద్దు. ఇది నరకం అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, నెగిటివ్ లైఫ్, వీళ్ళున్న లైఫ్ ఏదైతే ఉందో ప్రజెంట్, అది నెగిటివ్ లైఫ్. సో ఈ నెగిటివ్ లైఫ్ నుంచి వీళ్ళు ఫ్రీడమ్ కోరుకోవడము అండ్ వాళ్ళ లైఫ్లో పాజిటివిటీ కోసం చందమామను అందుకుంటున్నారంటే ఏంటంటే, ఈ నెగిటివ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉందో చూడండి. సో ఇక్కడ వీళ్ళ జీవితంలో ఒక గ్రహణం పట్టినట్టుగా ఉంది దుస్థితి, ఇప్పుడు పరిస్థితి. సో ఈ గ్రహణం నుంచి వదిలేసి వీళ్ళు కంప్లీట్గా ఒక మూన్ని అందుకోవాలని చెప్పేసి, అంటే ఒక ప్యూర్ చందమామని ఎలాగైతే అందుకుంటున్నారో అలాగా. అంటే బ్యూటిఫుల్. ఇక్కడ ఈ కార్డ్ చూడండి, ఈ కార్డ్ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ చూడండి, ఇక్కడ ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి. సో ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ ఇమోషనల్ ఫీలింగ్స్ నుంచి బయటపడాలి నేను. సో నా ఆలోచనలు అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. ఆలోచనలు క్లియర్గా ఉండాలి ఇన్ ద సెన్స్, డెసిషన్స్ నేను ఏదైతే తీసుకుంటున్నానో అవి నాకు లైఫ్కి యూజ్ అయ్యేలాగా ఉండాలి, నా లైఫ్కి యూజ్ అవ్వాలి. అండ్ మేబీ మిమ్మల్ని కూడా వీళ్ళు ఆనందంగా ఉంచాలని కూడా అనుకోవడం. ఈ ఎమోషన్స్ని కూడా చాలా ప్యూరిఫై చేస్తున్నారు, చూసారు కదా ఇక్కడ. సో ప్యూరిఫై చేయడం ఇన్ ద సెన్స్ ఏంటి, ప్యూర్ ఎమోషన్స్ అనమాట. సో ఈ ప్యూర్ ఎమోషన్స్ని వీళ్ళు పొందాలని అనుకోవడం అండి. ప్యూర్ ఎమోషన్స్ అంటే ఏంటి, స్వచ్ఛమైన ప్రేమ. ప్యూర్ ఎమోషన్స్ అంటే స్వచ్ఛమైన ప్రేమని కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. చాలా మంచి ఆలోచనలు చేస్తున్నారండి. అంటే చాలా ఆనందకరమైన జీవితం గడపడానికి ఏవేవైతే మీరు చేస్తే బాగుంటుందో ఆ ఆలోచనలు అయితే మీ పార్ట్నర్ ఈ వారం లోపల చేయడం జరుగుతుంది. ద ఫుల్ కార్డ్ అంటే ఇది కంప్లీట్లీ మేజర్ ఆర్కనా కార్డ్ అండ్ ద బ్యూటిఫుల్ కార్డ్ అండ్ వెరీ పాజిటివ్ కార్డ్ అండి. ఇట్స్ వెరీ పాజిటివ్ కార్డ్. అంటే ఈ వారంలో వీళ్ళు ఫైనల్గా బయటపడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఫైనలీ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు మీ పార్ట్నర్. మీ గురించి ఆలోచిస్తూ ఊరికే ఇంకా ఇలాగ ఉంటే సరిపోదు, ఇలాగ ఉంటే కాదు, మనం ఏదైనా లైఫ్లో ముందుకు వెళ్ళాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో ఇది మీ గురించా కాదా అంటే మీరు చెప్పనండి, మీ గురించే. ఇదిగోండి 10 of Wheels. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, మీరిద్దరూ కలిసి ఉండాలనే మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ గడపాలి, మీతో ఉండాలి, మీతో అన్ని మళ్ళీ షేర్ చేసుకోవాలండి. మేబీ మీతో ఒక డిస్కషన్ కూడా పెట్టాలని అనుకుంటున్నట్టున్నారు. మేబీ ఫోన్లోనన్నా డిస్కషన్ పెట్టచ్చు, లేదంటే పర్సనల్గా కలుద్దాం, మీట్ అవుదాం సమ్వేర్ అని చెప్పేసి మిమ్మల్ని కలిసి కూడా మీతో మాట్లాడే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇది జనరల్ రీడింగ్ అండి. మీరు ఇది కలెక్టివ్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇందులో మేజర్గా చాలామంది కూడా ఇది రెజనేట్ అవుతుందండి. సో ఇక్కడ 10 of Wheels అంటే మీ పార్ట్నర్ మీతో హ్యాపీగా ఉండాలి అండ్ విశ్వాసం. ఇక్కడ కుక్కని పెట్టారు అంటే ఏంటంటే విశ్వాసంగా ఉండాలని అర్థం. అంటే కొద్దిమంది మోసం కూడా చేసి ఉంటారు కదండి. అండ్ మేబీ మీ నమ్మకాన్ని కూడా వమ్ము చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే మీ ట్రస్ట్ ఇష్యూస్, దాన్ని ఏమంటామంటే ట్రస్ట్ ఇష్యూస్. ఇందాక మనకి కార్డ్ ఏమొచ్చింది, ఇక్కడ ఏంజల్ ఏమి ఇస్తున్నారు, ట్రస్ట్. సో మీ ట్రస్ట్ని మేబీ వీళ్ళు మీ ట్రస్ట్ని వీళ్ళు బ్రేక్ చేసి ఉంటారండి. ఓకేనా. సో ఆ ట్రస్ట్ని కూడా మీకు మళ్ళీ నమ్మకం కుదిర్చేలాగా, మీకు జీవితాంతం తోడుంటానని చెప్పే విధంగా వీళ్ళ మాటలేవో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. అండ్ ఉండడం కూడా ఇప్పుడు లాంగ్ టర్మ్ మీతో విశ్వాసంగా ఉంటారు. ఇక్కడ ఈ డాగ్ని ఎందుకు పెట్టారంటే విశ్వాసం. కుక్కకి గుర్తు ఏంటంటే విశ్వాసం. సో ఆ ట్రస్ట్. సో ఈ ట్రస్ట్కి దీనికి చూడండి, మీరు నమ్ముతారో లేదు, ఎలా కనెక్ట్ అయ్యాయో చూడండి. ఇక్కడ ఏంజల్ మీకు ఏం చెప్తుంది, గైడెన్స్, ట్రస్ట్. సో సేమ్ ట్రస్ట్ మీ పార్ట్నర్ నుంచి రాబోతుంది. ఈ వారం మీకు ఏం కార్డ్ వచ్చిందండి, ట్రస్ట్. నమ్మండి అని చెప్తున్నారు కదా. సో మీరు ఏదైతే మీ పార్ట్నర్ని మీరు నమ్మలేదో ఆ నమ్మకం కుదర్చడం కోసం మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారని అర్థం అండి. సో మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ జెన్యున్గా మీ పార్ట్నర్
తిరిగి మీ లైఫ్లోకి రావాలి, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకుంటున్నారని నాకు ఎందుకో ఇంట్యూషన్లో ఈ కార్డు ద్వారా తెలుస్తుంది. ఇక్కడైతే మీ పార్ట్నర్ చాలా వరకు గుడ్డిగానండి చెప్పాలంటే వీళ్ళు ఏంటంటే ఇమ్మెచ్యూర్ అంటాం మనం దీన్ని. సో ఇమ్మెచ్యూర్గా ఆలోచనలు చేసుకొని ఇమ్మెచ్యూర్గా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు వెళ్ళిపోయింది మీ లైఫ్ నుంచి ఒక నెగిటివ్ లైఫ్లోకి. సో ఇప్పుడు వీళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది ఎప్పుడైతే వీళ్ళు ఒంటరిగా ఉన్నారు. ఇక్కడ ఈ కార్డ్స్ని చూసి మనం ముందు రీడింగ్లో చెప్పాం కదా. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక క్లారిటీ అనేది తీసుకొని ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నారండి. మేబీ వీళ్ళు తెలుసుకున్నట్టున్నారు నిజాలు కూడా. మేబీ వాళ్ళు తప్పుగా అనుకున్న మాటలు మీ గురించి ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు నిజాలు తెలుసుకోవడం ఒకటి. అండ్ థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి కూడా వీళ్ళు ఇమ్మెచ్యూర్గా వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మీతో ఏవో సమ్ ప్రయత్నాలు చేస్తున్నారండి. మళ్ళీ వాళ్ళ లైఫ్ నుంచి మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ సింపుల్ అండి, చాలా ఇమ్మెచ్యూర్ గై కూడా కొద్దిమంది ఉన్నారండి. ఇమ్మెచ్యూర్ అంటే ఎవరికి చెప్పిన మాటలు వినడము, ఎవరు ఏది చెప్తే అటు వెళ్ళిపోవడము, లేకపోతే నమ్మకం తొందరగా నమ్మకపోవడము, అండ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే కరెక్ట్ అని అనుకోవడము, ఇట్లాంటి వాళ్ళు అనమాట. జెన్యున్ పర్సన్స్ అయినా సరే ఒక ఇమ్మెచ్యూర్ థింగ్స్ ఉంటే చాలా కష్టం. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. సో మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్. స్పై అయితే చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా మీ గురించి కనుక్కోవడము, మేబీ మీరు ఎలా ఉన్నారు ఏంటి అసలు మీ గురించి, మీరు అసలు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇట్లాగా వీళ్ళు సమ్ ఎంక్వైరీస్ కూడా చాలా సీరియస్గానే చేస్తున్నారు మీ గురించి ఈ వారం అంతా కూడా. అండ్ మేబీ మీ ఫొటోస్ చూడడము, మీ స్టేటస్ చూడడము, మీరు ఏమైనా వీడియోస్ ఏమైనా పెడితే చూడడము, మేబీ మీ మెసేజ్లు కూడా చూస్తుండొచ్చు అండి. ఆన్లైన్లోకి వచ్చి మీ మెసేజ్లు కూడా చూస్తుండొచ్చు. బట్ ఏంటంటే మీకు రిప్లై చేయట్లేదు. ఎందుకంటే ఇంకా దాన్ని ఏమంటామంటే అండి ఐసోలేషన్లో ఉండడం అంటాం. సో ఐసోలేషన్లో ఉన్నారనమాట. ఐసోలేషన్లో ఉన్నారనంటే అసలు ఏం చేయబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు, ప్రేమ ఉంటుంది చెప్పబుద్ధి కాదు, మళ్ళీ మిస్ అవుతుంటాము, ఆ భారంగా అనిపిస్తుంది, మైండ్ అంతా ఒక అలజడి, ఒక ఏమంటామంటే ఒక ఫ్రస్ట్రేషను, కోపము, అలాగే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఐఎమ్ వెరీ అలోన్, ఐ వాంట్ టు బీ లైక్ దిస్, నాకు ఎలోన్గానే ఉంటాను, ఇలాగా మీ గురించి అంతా కూడా నేను ఎంత నమ్మాను, నేను ఎంత ఇది చేశాను, బట్ నన్ను వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అంటే బ్లేమింగ్ గేమ్ అనమాట. బ్లేమ్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం అనమాట. సో ఇట్లా అన్ని సిచ్యువేషన్లలో ఉండడం వల్ల ఐసోలేషన్లో ఉండడం అంటాం దాన్ని. సో మీ పార్ట్నర్ ఇంకా కొంచెం ఐసోలేషన్లోనే ఉన్నారు. ఇక్కడ మీకు ఇందాక కార్డులో చూస్తేనే అర్థమవుతుందండి, కొంచెం ఐసోలేషన్లో ఉండడం అనమాట. సో ఇదొకటి ఈ రెండింటిని అర్థం ఏంటంటే దే ఆర్ ఇన్ ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరితో మాట్లాడాలనిపించట్లేదండి. వీళ్ళు ఎవరితో కూడా మీ గురించి డిస్కస్ చేయాలనుకోవట్లేదు, మీ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. అండ్ థర్డ్ పార్టీ లైఫ్లో ఉండడం వల్ల వీళ్ళు ఏమీ చేయలేక ఒక ఐసోలేషన్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఐసోలేషన్లో ఉన్నారు, మీ ఆలోచనలతోనే గడుపుతున్నారు. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటారండి థర్డ్ పార్టీ లైఫ్లో బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, అది ఇది అని అంటున్నారు. నేను చెప్తాను వాళ్ళకి ఆన్సర్. సో ఇక్కడ చూడండి ద మెజిషియన్ కార్డు కూడా వచ్చింది. సమ్ మేజర్గా మీ పార్ట్నర్ లైఫ్లో పాజిటివిటీ అనేది రాబోతుందండి. ఇక్కడ మేజర్లీ డామినేషన్ మీ మీద ఎంతో పెద్ద డామినేషన్గా, నాకేంటి నువ్వు లేకపోతే నాకు ఇంకా ఎవరు రారా, నాకు ఎవరు దిక్కులేరు అనుకున్నావా, ఇట్లాంటి ఆలోచనలతో ఉండేవాళ్ళు కదా. డామినేషన్ అంతా కూడా వీళ్ళు మీకు న్యాయం చేయడం కోసం అండి. సో అధికారము, వాళ్ళకున్న పవర్ అంటే స్ట్రాంగ్ పర్సన్స్. యాక్చువల్గా కొద్దిమంది ఇమ్మెచ్యూర్గా ఉన్న పర్సన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ పర్సన్స్, మేబీ చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అండి ఇక్కడ. మంచి మంచి జాబ్ చేస్తూ, లేకపోతే అన్నీ తెలిసిన వాళ్ళేనండి వీళ్ళు, ఏం తెలియదనేమి లేదు. చాలా వరకు కూడా మీరు ఇందులో రీడింగ్లో చూసుకుంటే చాలామంది కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, వెల్ సెటిల్డ్ ఉండొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకంటూ ఒక రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే టైప్ ఆఫ్ పర్సన్స్. వీళ్ళు ఎట్లా అంటే ఒకళ్ళ మీద డిపెండ్ ఉండే వాళ్ళైతే కాదండి. చాలామంది అయితే డిపెండెంట్ పర్సన్స్ కాదు వీళ్ళు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్. కాకపోతే ఇమ్మెచ్యూర్గా కొద్దిగా ఇమోషనల్గా మీకంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఇష్టపడ్డారనుకోండి, వాళ్ళు ఏం చెప్తే అది వినే టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళు. సో అది కూడా వీళ్ళు అంటే దాన్ని వీళ్ళు ఏమనుకుంటారంటే నేను రెస్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళకి అనుకుంటారు, కానీ వాళ్ళు చెప్పేది కరెక్టా లేదా అనేది ఆలోచించట్లేదు. బట్ ఇది ఇప్పుడైతే రియలైజ్ అవుతున్నారండి. దే వాంట్ టు టేక్ యాక్షన్ సీరియస్లీ. మేజర్గా సమ్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఏదైతే ఆ డామినేషన్ అవన్నీ చూపించారో అవన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయండి. అవి ఇప్పుడు ఆ డామినేషన్ అంతా కూడా మిమ్మల్ని కలవడం కోసం చేయాలని అనుకుంటున్నారండి. వెరీ క్లియర్. సో ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్.
సో ఇక్కడైతే కొన్ని గుంటనక్కలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మీ జీవితంలో కొన్ని గుంటనక్కలు కనపడుతున్నాయి, చూసారా? సో ఇక గుంటనక్కలు అంటే అసలు ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు మీ జీవితంలో. ఆ జెలస్ ఫీలింగ్, మీ పార్ట్నర్ చాలా బాగున్నారండి. బాగున్నారంటే వాళ్ళు మంచి పర్సన్ ఒకటి, ఫైనాన్షియల్గా కొద్దిమంది సెటిల్డ్, అండ్ మేబీ మంచి జాబ్ పొజిషన్లో ఉండొచ్చు, అండ్ వీళ్ళకి మేబీ వీళ్ళ ద్వారా లాభం ఉండొచ్చండి. సో ఈ లాభం అంతా మీకు రాకుండా, మీకు అవన్నీ అందకుండా థర్డ్ పార్టీ వాళ్ళైనా సరే, ఆ, వాళ్ళ పేరెంట్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా సరేనండి. పేరెంట్స్ అంటే కోపం తెచ్చుకోకండి ప్లీజ్. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది సిచ్యువేషన్ అండి, ఓన్లీ సిచ్యువేషన్, ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ది సిచ్యువేషన్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వచ్చే లాభం కోసం కూడా మీ పార్ట్నర్ చాలా మంచి పొజిషన్లో ఉండొచ్చండి. సో అందుకని కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వీళ్ళని ఓర్చుకోలేక గ్రడ్జ్ పెట్టుకొని, మీ మీద గ్రడ్జ్ పెట్టుకొని కూడా వీళ్ళని మీ వైపు రానివ్వకుండా చూస్తున్నారు. అన్ని రకాలుగా మీ పార్ట్నర్ అయితే ప్రేమ ఉంది మీ పైన, మిమ్మల్ని చూసి చాలా హీల్ అవుతున్నారు. మీ ఎమోషనల్గా మీ ఫొటోస్ చూసో, లేకపోతే మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ చాలా వరకు అయితే చాలా ఎమోషనల్గా అయితే హీల్ అవుతున్నారు. అండ్ ప్రయత్నాలు కూడా చేయాలని అనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలని. ఏదో ఒక కారణం చెప్పి మీకు ఫోన్ చేయాలనుకోవడమో, లేకపోతే మిమ్మల్ని కలవాలనుకోవడమో ఏదో చేయాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ చాలా గుంటనక్కలు అయితే ఉన్నాయండి మీకు మీ పార్ట్నర్కి మధ్యలో చాలామందికి. సో ఇవి కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం కొంచెం క్రియాలిటీ మెంటాలిటీస్ ఉన్నాయండి ఇక్కడ, కొట్లాడడం. సో మీకు మీ పార్ట్నర్కి పుల్లలు పెట్టేవాళ్ళు అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరినీ దాటుకొని అయితే మీ పార్ట్నర్ వస్తారండి ఖచ్చితంగా. అందుకనే జస్టిస్ కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా వీళ్ళకంటే స్ట్రాంగ్గా ఉంటారో, మీరు ఎమోషనల్గా వాళ్ళకంటే ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ అనేది వీళ్ళకి అనిపిస్తుందో, అప్పుడు మీ మాట వింటారండి మీ పార్ట్నర్. వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. మేబీ అంత ప్రేమ మీరు చూపించాలేమో, ఆలోచించుకోండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూసారు కదా, థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ ఏంటంటే వాళ్ళంతా కేరింగ్ చూపిస్తున్నారు, అంత ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు మీకంటే, వాళ్ళు ఎక్కువ చూపిస్తున్నారండి వాళ్ళు. అందుకని వీళ్ళు చెప్పినట్టుగా వినాల్సి వచ్చింది ఒకప్పుడు. బట్ ఇప్పుడు అయితే కాదండి. ఇప్పుడు ఈ వారంలో మాత్రం మోస్ట్లీ మీ పార్ట్నర్ మంచి ఆలోచనలే చేస్తున్నారు, జస్టిస్ కూడా కోరుకుంటున్నారు. ఫస్ట్ మీకు ఒక నమ్మకం కుదిర్చాలని కూడా అనుకుంటున్నారు. మీకు నమ్మకం వచ్చేలాగా వాళ్ళ ప్రవర్తన ఉండబోతుందని అర్థం అండి. ఓకేనా? సో ఇప్పుడు మరి మీ పార్ట్నర్ ఈ వారంలో ఏదో సమ్ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు కదా, సో అది మీ గురించా కాదా, మీ లైఫ్లోకి వస్తున్నారా? మరి మీరు తెలుసుకోవాలి కదండి. ఎందుకంటే ఇది వస్తున్నారు వీళ్ళు, ఏదో మీ గురించి ఆలోచిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, సమ్ మేజర్గా యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు అని. రియలీ సారీ. సో చాలా వరకు అయితే మీ పార్ట్నర్ చాలా జగిల్ అవుతున్నారండి బాగా, అంటే ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారు. కార్డ్స్ మనకి ఇట్లా సడన్లీ ఇట్లా డ్రాప్ అవుతున్నాయని అంటే వీళ్ళు మోస్ట్లీ మీకు ఎక్కువగా మీ గురించి ఆలోచనలు చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా ఉంది. సో నేను వేరే కార్డ్స్ అయితే తీసుకుంటాను, సేమ్ కార్డ్స్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. ఎందుకంటే ఇక్కడ ఏదో సమ్ జగిల్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో కొట్లాటలు కూడా ఏవో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకండి కొట్లాటలు అనగానే నాకు ఈ కార్డు వచ్చింది చూసారా. సో సమ్ గొడవలు ఏవో జరుగుతున్నాయి వాళ్ళ లైఫ్లో, చాలామంది లైఫ్లో సమ్ స్ట్రగుల్స్. ఇది ఒకటి, గొడవలు అనేటివి పర్సన్స్ టు పర్సన్స్ కూడా అవుతున్నాయి మీ గురించి. లేదనంటే వాళ్ళ మైండ్లో స్ట్రగుల్ నడుస్తుంది, మీ గురించి ఒక స్ట్రగుల్ అయితే నడుస్తుంది. నేను ఇలాగ అన్నాను గొడవలు అనగానే నాకు ఈ కార్డే కనిపించింది. అంటే డెస్టినీ షోయింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ ట్రస్ట్, మీరు నమ్మండి, మీకు సంథింగ్ ఏదో గుడ్ జరగబోతుందండి, మంచి జరగబోతుంది. మన కార్డ్స్ కూడా అక్కడ కంప్లీట్లీ పడిపోతున్నాయి. డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యువర్ లైఫ్ అండి. ఈ వారంలో నేనైతే కోరుకుంటున్నాను, చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను యూనివర్స్ని. ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి చేంజెస్ రావాలని కోరుకుంటున్నాను. సో చూద్దామండి. మరి మీ పార్ట్నర్ అయితే మరి చాలా గొడవలు అయితే పడుతున్నారు ఇక్కడ మీ గురించి. మేబీ థర్డ్ పార్టీతో ఉండొచ్చు, లేదంటే వాళ్ళ మైండ్లో మీ గురించి చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు. ఇదిగోండి చూసారు కదా, స్ట్రగుల్ అవుతున్నారు, బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. సో ఓవర్ థింక్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. చూద్దాం అసలు ఫైనల్లీ ఏం కన్క్లూజన్ తీసుకుంటారు మీ పార్ట్నర్, చూద్దాం ఏం కన్క్లూజన్కి వస్తారో చూద్దాం ఈ వారంలో. సో యూనివర్స్ ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళకి ఈ వారంలో ఏం డెసిషన్ మరి వీళ్ళ పార్ట్నర్ తీసుకోబోతున్నారు వీళ్ళ విషయంలో. సో వీళ్ళ పార్ట్నర్ గొడవలు ఏదో పడుతున్నారు, ప్లస్ వాళ్ళ మైండ్లో కూడా చాలా స్ట్రగుల్ నడుస్తుంది. సో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి, థర్డ్ పార్టీ, ఎక్కువగా థర్డ్ పార్టీ కనిపిస్తుంది ఇక్కడ. థర్డ్ పార్టీ అనేది వీళ్ళ ఆలోచనలు కూడా కావచ్చు అండి. వాళ్ళ ఆలోచనలు అంటే ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోతే వీళ్ళ మైండ్లో ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్గా. ఎస్, జస్టిస్, వెరీ నైస్. సో జస్టిస్ అండి, సంథింగ్ జస్టిస్ ఏదో వస్తుంది, చూద్దాము. వావ్, బ్యూటిఫుల్ అండి. సో 10 ఆఫ్ పెంటికల్స్, వావ్ సూపర్. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, యు ఆర్ గెటింగ్ సమ్ మెసేజ్ అండి, మీ పార్ట్నర్ నుంచి మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ ఏదో రాబోతుంది. సో ఎస్, 6 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఎస్, ద హెరోఫెంట్, వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి.
వెరీ నైస్. మీ రిలేషన్షిప్ మళ్ళీ ముందుకెళ్ళడానికి మీ పార్ట్నర్ యాక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో ఇక్కడ అందుకనండి సమ్ గొడవలు కూడా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. అంటే మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు, వాళ్ళు ఏది చెప్తారు చేశారు కదా. బట్ నౌ యువర్ పార్ట్నర్ ఈస్ టేకింగ్ దేర్ ఓన్ డెసిషన్. అంటే వాళ్ళంతా వాళ్ళే డెసిషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఎవరి మాట వినే టైప్లో ఇప్పుడు లేరండి. సో అందుకనే మేబీ వీళ్ళు థర్డ్ పార్టీతో గొడవలు పడటము, లేదంటే మైండ్లో ఆ స్ట్రగుల్ అవుతుంది కదా మీ గురించి. ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, స్ట్రాంగ్ డెసిషన్ ఏదో తీసుకుంటున్నారు. అదేంటి అంటే ఇక్కడ చూడండి, మోస్ట్లీ నాకు తెలిసి మీ పార్ట్నర్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని అనుకుంటున్నారు. చాలా సీరియస్గానే ఆలోచిస్తున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. వీళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. సో మీతోనే జీవితం అని చెప్పి వీళ్ళు అనుకోవడం అండి. ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ చూడండి. మేబీ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్ అండి. మీతో ఏం ప్రేమ కోరుకుంటున్నారో చూడండి. ఒకటి, మీరు ఉంటేనే వీళ్ళకి కంప్లీట్నెస్, ఒక కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అంటాం కదా. సో అన్నీ ఉన్నట్టండి. ఒకటి, ఫైనాన్షియల్గా కూడా మీరు మేబీ ఏదైనా ఉండొచ్చు మీ ఇద్దరికి మధ్యలో కొద్ది మందికి. సో ఆ ఫైనాన్షియల్ థింగ్స్ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి. జరుగుతుంది కూడా. ఇది యూనివర్స్ నుంచి వచ్చిన ఆన్సర్స్. సో తప్పకుండా మీరు మీ పార్ట్నర్ ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. నెక్స్ట్, జస్టిస్ ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ జస్టిస్ వచ్చింది. సో వీళ్ళు ఇందాక పార్ట్నర్ మనసులో ఏవైతే కోరుకుంటున్నారో, ఏదైతే జరగాలని అనుకుంటున్నారో దానికి జస్టిస్ కూడా వస్తుంది. వాళ్ళు అదే జస్టిస్ కోరుకుంటున్నారు కదండి. ఇందాక మీరు పార్ట్నర్ ఫీలింగ్స్లో చూసాం కదా. ఈ వారంలో వాళ్ళ ఫీలింగ్స్ ఏముంది, వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని అనుకుంటున్నారు కదా. సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది అనమాట. ఇక్కడ జస్టిస్ వస్తుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానికి జస్టిస్ వస్తుంది. మన ధర్మంగా మనం కోరుకుంటే తప్పకుండా వస్తుంది కదండి. వాళ్ళు మంచి కావాలని కోరుకుంటున్నారు, అదే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ ద హెరోఫెంట్. సో మోస్ట్లీ ఇక్కడ ట్రెడిషన్, వాళ్ళు చాలా స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవుతున్నారండి. స్పిరిచువల్గా వాళ్ళు కోరుకుంటున్నారు భగవంతుడిని. అండ్ ఏదైతే ట్రెడిషనల్ మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పార్ట్నర్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారేమో. సో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆ డెసిషన్లోకి వస్తున్నారు. మీతో పాటు మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నట్టున్నారు కదా. సో మీ పార్ట్నర్ కూడా రెడీగానే ఉన్నారు. మేబీ మీకు ఒక కమ్యూనికేషన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మీ తరపున, మీ పార్ట్నర్ తరపున ఎవరో పెద్దవాళ్ళు కూడా మీడియేటర్స్ కింద మీకు మీ పార్ట్నర్ని కలపడానికి మేబీ వాళ్ళు కూడా ప్రయత్నాలు కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. మీకు మీ పార్ట్నర్కి మంచి కోరుకునే వాళ్ళు, వెల్ విషర్స్, వాళ్ళు ఎవరైనా సరేనండి. వెల్ విషర్స్ మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, లేకపోతే వేరే మధ్యవర్తులు ఉంటాం కదా. సో ఎవరైనా సరే, ఎవరు పంచాయతీలు ఉంటాయి కదా, అట్లా ఎవరైనా మీకు మీ పార్ట్నర్కి కలపడానికి ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ఖచ్చితంగా వాల్యూ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీ వైపు న్యాయం ఉందని చెప్పి అర్థం చేసుకుంటున్నారు అనమాట. మీరు మీ వైపు న్యాయం ఉంది, మీకు న్యాయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు కదా. అది జరుగుతుందండి, అది కూడా జరుగుతుందని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఇక్కడ మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి, అంటే మీకు మీ పార్ట్నర్కి పెరగడానికి, అంటే రిలేషన్షిప్ పెరగడానికి అంటే కలవడానికి ఏం ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా మీ పార్ట్నర్ మీతో మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారండి, స్ట్రగుల్ అవుతున్నారు, చాలా మైండ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే అండి, ఒకటండి, ఎమోషనల్గా మేబీ మీరు కొంచెం తక్కువ ఉండొచ్చు వేరే పర్సన్స్ కంటే. బట్ అక్కడ ఎమోషనల్ థింగ్స్ కంటే మీతో ఉంటే లైఫ్ వాళ్ళకి వేరే రకంగా ఉంది, ఇప్పుడు దూరమైన తర్వాత వేరే రకంగా ఉంది. సో ఆ డిఫరెన్సెస్ అయితే వీళ్ళకి అర్థమైనాయి చాలా క్లియర్గా. నౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ అండి, దే ఆర్ స్ట్రగ్లింగ్ టు మీట్ యూ. అంటే కలవాలి, ఒకసారి మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలన్న స్ట్రగుల్ అయితే క్లియర్గా కనపడుతుంది. సో చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీని మించి కూడా, వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని చాలా స్ట్రాంగ్ అయితే కోరుకోవడం అయితే జరుగుతుందండి. సో ఫైనాన్షియల్గా కూడా సమ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా వీళ్ళు క్లియర్ చేస్తున్నారండి ఇక్కడ. సో ఫైనాన్షియల్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను ఒకటి చెప్తానండి, ఇవన్నీ ఎవరికి జరుగుతాయో కూడా చెప్తా. ఎందుకంటే కొద్దిమంది అంటున్నారు లైక్, మేడం మీరు ఇప్పుడు, ఎందుకంటే అండి ఇది జనరల్ రీడింగ్ కదా. సో జనరల్ రీడింగ్లో ఏమవుతుంది, అందరూ ఎన్నో ఇయర్స్ నుంచి దూరమైన వాళ్ళు, ఎన్నో మంత్స్ నుంచి దూరమైన వాళ్ళు, ఎప్పటి నుంచో సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో అందరికీ కూడా అవ్వదు కదా. ఈ రీడింగ్ ఎవరికి రెజినేట్ అవుతుంది, ఈ వారంలో మీ పార్ట్నర్ డెసిషన్ తీసుకుంటున్నారు కదా, ఎప్పటి నుంచో సపరేషన్లో ఉన్న వాళ్ళకు ఈ రీయూనియన్ అనేది, ఈ రీకాన్సిలేషన్ అనేది అవుతుందో ఒకసారి చూద్దాం. సో నేనైతే ఓన్లీ 6 months, నో, 6 months వరకు బెటర్, 1 year ఆర్ ఎల్స్ 6 months. 6 months ఈజ్ ఇనఫ్ అండి, నా ఇంట్యూషన్ అయితే చెప్తుంది 6 months వరకు అని. సో ఈ 6 months లోపల
సపరేషన్‌లోకి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావడానికి డెసిషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది చూద్దాం. సో మేడం 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళ సంగతి ఏంటి అని మీరు అంటారు. ఇదిగోండి పాస్ట్ లైఫ్‌లోకి తిరిగి రావడం. మరి అదేంటి సంగతి ఏంటి అనంటే, ఈ రోజు రీడింగ్‌లో మాత్రం నా ఇంట్యూషన్‌కి వచ్చింది ఏదైతే ఉందో నేను అదే రీడింగ్ ఇస్తున్నాను. సో అర్థం చేసుకోండి. అంటే మేడం మరి 6 మంత్స్ బ్యాక్ సెపరేషన్ అయిన వాళ్ళకేనా ఇదంతా అనంటే లేదండి. ఇప్పుడు ఈ వారంలో మీ పార్ట్నర్ తీసుకునే డెసిషన్స్ వల్ల మేబీ ఈ 6 మంత్స్ లోపల సెపరేషన్‌లో వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి మేజర్‌గా కనెక్ట్ అవుతాయి. ఒకవేళ వాళ్ళకే జరిగితే. ఓకే. ఇక్కడ ఎవరికి అవుతాయి ఏంటనేది నేను మీకు క్లియర్‌గా క్లారిటీ అయితే ఇస్తాను. మీరేం భయపడొద్దు. ఓకే. సో ఈ 6 మంత్స్ లోపల సెపరేషన్‌లో అయిన వాళ్ళకి ఈ వారంలో ఏమైనా వీళ్ళ పార్ట్నర్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఉపయోగం ఉంటదా? అంటే మీ జీవితంలోకి వస్తారా లేదా అనేది చూద్దామండి. నేను ఒక 6 మంత్స్‌కి 2 కార్డ్స్ తీస్తాను. 3 మంత్స్ అండ్ 3 మంత్స్. 6 మంత్స్‌కి 2 కార్డ్స్ అయితే తీస్తాను. నేను మధ్యలో నుంచే తీస్తాను. సో ఈ 3 మంత్స్ లోపల సరే 2 కార్డ్స్ తీస్తాను. 3 మంత్స్‌లో ఓకే. నాకైతే అదే చెప్తుంది నా ఇంట్యూషన్ ఈ రోజుకి. సో ఈ 3 మంత్స్‌కి ఇదేమో 6 మంత్స్‌కి అండి. సో ఎవరికి కనెక్షన్ రాబోతుంది అంటే ఈ వారంలో మీ పార్ట్నర్ తీసుకునే డెసిషన్స్ ఎవరికి కనెక్ట్ అవుతాయో చూద్దామండి. 9 ఆఫ్ పెంటికల్స్ మీ అవసరం చాలా ఉంది మీ పార్ట్నర్కి ఇప్పుడు. ఒకటి ఫైనాన్షియల్గా అవసరం ఉండొచ్చు. మేబీ మీ ప్రేమ కూడా మిమ్మల్ని చాలా వదులుకోలేక కూడా తప్పని పరిస్థితులలో కూడా వస్తారండి కొద్దిమంది, చెప్పలేము. ఎందుకంటే మీ మీ అవసరం ఉందనుకోండి తప్పకుండా వస్తారు మీ జీవితంలోకి. ఇదిగోండి పాస్ట్ లైఫ్లోకి తిరిగి రావడం. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్ అండి ఎవరికైనా సరే. ఇది 3 మంత్స్ అండ్ 6 మంత్స్. ఇక్కడ నేను ఎందుకు పెట్టాను 2 అని అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో అది తొందరగా ఎవరి లైఫ్లోకి వస్తారు అనేది చేయడానికి. అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ విడిపోయిన వాళ్ళు, వీళ్ళు ఇంకా అంతకంటే ముందు ఇయర్స్ బ్యాక్ విడిపోయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ వారంలో మీ పార్ట్నర్లో మీ గురించి మార్పులు అయితే జరిగాయని అర్థం చేసుకోండి. ఇది 3 మంత్స్, ఇది 6 మంత్స్. సో 6 మంత్స్ వాళ్ళ 6 మంత్స్ నుంచి సపరేషన్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అంటే ఇక 3 మంత్స్కి ఇక్కడ మనకి కార్డ్ ఇది వచ్చిందంటే నెగిటివ్ కార్డ్ కదా. సో మోస్ట్లీ 3 మంత్స్ అబౌవ్ టు 6 మంత్స్ లోపల ఎవరైతే సపరేషన్లోకి వెళ్ళారో వాళ్ళకి మోస్ట్లీ మీకు పాజిటివిటీ ఇది జరగబోతుందని అర్థం. ఇది అర్థమైంది కదా. ద హెరఫెంట్ సంబడి ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ టు కనెక్ట్ యూ అండ్ యువర్ పార్ట్నర్. ఓకే. సో అది భగవంతుడా లేకపోతే మీ పార్ట్నర్ అయినా ఏంటి అనేది తెలియదు. బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ ఒక పాజిటివ్ కార్డ్ అయితే వచ్చింది. సో 6 మంత్స్ అంటే 3 మంత్స్ అబౌవ్ టు 6 మంత్స్ లోపల ఉన్న వాళ్ళకి ఎవరైతే సపరేషన్లోకి వెళ్ళారో వాళ్ళకి మోస్ట్లీ ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను జనరల్ రీడింగ్లో. ఇదైతే క్లియర్ కదా. సో ఎవరికైతే ఎక్కువగా ఈ వారంలో పాజిటివిటీ రాబోతుందని అంటే 3 మంత్స్ తర్వాత నుంచి 6 మంత్స్ లోపల సపరేషన్లో ఉన్న వాళ్ళకి మేజర్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని యూనివర్స్ మీకు చెప్తున్నారు. నెక్స్ట్ జనరల్ రీడింగ్లో మామూలుగా మీకు అందరికీ ఇప్పుడు నేను ఈ వారంలో మీ పార్ట్నర్లో వచ్చే మార్పులు అందరికీ రెజనేట్ అవుతాయా లేదనేది కూడా చెప్తానండి. ఓకే. ఎన్నో ఇయర్స్ నుంచి సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ 3 మంత్స్ నుంచి సపరేషన్లో 1 మంత్ 1 వీక్ మొన్ననే ఎవరైనా సరే మీ పార్ట్నర్ మిమ్మల్ని పక్కకు పెట్టారు కదా, అంటే మీతో మాట్లాడట్లేదు కదా, మరి వాళ్ళు థర్డ్ పార్టీలో ఉన్నా సరే ఎవరైనా సరేనండి. అయితే వీళ్ళందరికీ మీకు జనరల్ రీడింగ్లో నేను అసలు చూస్తాను రీకన్సిలేషన్ ఉందా లేదా అనేది చూద్దామండి. ఓవరాల్గా అయితే రీకన్సిలేషన్ ఉందా లేదో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ ద వ్యూవర్స్. ఎన్నో ఇయర్స్ నుంచి సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఎవరైతే ఈ వ్యూవర్స్ సపరేషన్లో ఉన్నారో వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళకి రీయూనియన్ రీకన్సిలేషన్ అనేది ఉందా లేదా. ఎస్ ఆఫ్ కోర్స్. చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ తప్పకుండా రీయూనియన్ అయితే ఉంటుంది. మీరు కోరుకున్న రీయూనియన్ ఉంటుంది. చూసారా ద ఫుల్ కార్డ్ అంటే రీయూనియన్ రీకన్సిలేషన్. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు, ఎవరికైనా వస్తారు. ఇదిగోండి 9 ఆఫ్ పెంటికల్స్, ఇది కూడా పాజిటివ్ కార్డే. జగల్ అవుతున్నారు చాలామంది. సో నేను అందుకనే క్లియర్గా చెప్పానండి 3 మంత్స్ తర్వాత నుంచి 6 మంత్స్ లోపల ఎవరైతే మేజర్గా సపరేషన్లో ఉండి వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ తర్వాత ముందు ఇంకా రిమైనింగ్ అంతా ఎవరెవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. మీరంటే చాలా ఇష్టం కూడా మీ పార్ట్నర్కి, మీతో అవసరం ఉంటుంది, మీతోనే జీవితం ఉంటేనే వీళ్ళ లైఫ్లో అన్ని రకాలుగా ఏవైతే కావాలో అవన్నీ వస్తాయి. బట్ ఇక్కడ జగుల్ అవుతున్నారు ప్రస్తుతం, అందుకనే మీకు టైం పడుతుందని యూనివర్స్ చెప్తున్నారు. నౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీ డెసిషన్ బికాస్ దే ఆర్ జగ్లింగ్ అంటే
థర్డ్ పార్టీ లైఫ్లో ఉండి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నారేమో, వాళ్ళ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయేమో, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకునే పొజిషన్లో లేరేమో. అండ్ ఒకవేళ మీతో జరిపిన గొడవలు కొట్లాటలు అవి ఏవైతే ఉన్నాయో, లేకపోతే ట్రస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో, ఈగో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో, వాటి వల్ల కూడా వాళ్ళు ఇంకా ఏమి డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి, నిర్ణయాలు ఇంకా తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు క్లియర్ కదండి, అర్థమైంది కదా. ఓవరాల్గా అయితే రీయూనియన్ ఉంది, లేదని నేను చెప్పట్లేదు. 100% రీయూనియన్. చూడండి ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి, గొడవలు కూడా గుర్తొస్తున్నాయి వాళ్ళకి ఇంకా. సో ఈ గొడవలు కూడా గుర్తొస్తున్నాయి, బట్ స్టిల్ దే వాంట్ టు రీయూనియన్. ఇదిగోండి, గొడవలు గుర్తొస్తున్నాయి, బట్ దే విల్ కమ్ బ్యాక్. అందుకనే జగిల్ అవుతున్నారు. బట్ ఓవరాల్గా ఇక్కడ నేను ఇక్కడ పెట్టిన కార్డ్సే వస్తున్నాయి చూడండి. జస్టిస్, ఓవరాల్గా మీకు జస్టిస్ వస్తుంది. ఏంటి, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. క్లియర్ ఇది. సో వస్తారు, కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ యువర్ పార్ట్నర్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీ డెసిషన్ ఎట్. ఈ వారంలో డెసిషన్ ఏం తీసుకోలేకపోతున్నారు, ఇంకా జగులు అవుతారు ఈ వారం అంతా కూడా అని అర్థం ఈ కార్డుకి. క్లియర్. సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి, ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ పార్ట్నర్ లైఫ్లో మీ లైఫ్లో అనేది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వీడియో లెంగ్తీ అయిందని ఏమనుకోవద్దు, వాచ్ చేయండి. ఇదంతా మీ గురించేనండి. మొత్తం ఏంటంటే క్లియర్గా ఏది ఇచ్చినా రీడింగ్ క్లారిటీ ఉండాలి, ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉండాలి. కాబట్టి నేను వీడియో కంప్లీట్ రీడింగ్ తీసుకొని మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బీ పాజిటివ్.